థ్యాంక్స్ టు యూనివర్స్. నా పేరు చిరంజీవి. నేను ఒక స్కూల్ టీచర్ని. మా అక్కగారు చంద్రకళ గారు ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. క్లాస్కి వచ్చే ముందు, వచ్చిన తర్వాత ఈ సార్ చెప్పే ప్రతి ఒక్క విషయాల్లో కూడా మన జీవితంలో చాలా అనుభవాలు దగ్గరగా వచ్చినాయి. ఫస్ట్ చెప్పినప్పుడు యోగం ఉండాలి ఈ క్లాస్కి రావాలన్నప్పుడు కూడా నిజంగా అది అనుకోకుండా నా ప్రయోజనం లేకుండా నేను ఇలా చేరుకున్నాను. నిన్న రాత్రి 8:40కి ఖచ్చితంగా మార్నింగ్ ఉండాలన్నారు. నా ట్రైన్ మార్నింగ్ 6కి హైదరాబాద్ ఉంది. మీకు ఎంత ఎర్లీ లేచినా కానీ నాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు. నేను ఉండేది కీసరా ఏరియా, గడికేశ్వరి. ఆ నుంచి నేను కీసరా అంటే స్టేషన్ చేరుకోవాలంటే నాకు ఉన్నది ఒక పావుగంట జర్నీ టైం ఉంది. అప్పటిదాకా వెయిట్ చేశాను ట్రాన్స్పోర్ట్ గురించి. 6 ట్రైన్ ఆల్రెడీ చర్లపల్లి చేరుకుంది. ఇంకా నాకు 10 నిమిషాలు ఉంది. అక్కడ ఒక వైజంక్షన్ రోడ్ వచ్చింది. అక్షణం ఆన్ ది స్పాట్ నేను డైరెక్షన్ తీసుకున్నా. బండి ఎమ్మడి లెఫ్ట్ తీసుకుని గడకేశ్వర్ హైవే మీదకి వచ్చి ఆగింది. అక్కడ ఆగా ఎమ్మడే కార్ రెడీగా ఉంది. కార్ ఎక్కేసా. 8:40కి చేరుకుంటాను అనుకున్నాను కానీ 8 గంటలకి చేరుకున్నాను. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత ఈ లొకేషన్ ట్రేస్ అవుట్ చేస్తుంటే మన మిత్రులు ఆల్రెడీ అక్కడ టిఫిన్ చేస్తారు. సార్ నేను సరదాగా వాళ్ళతో టిఫిన్ చేసినది అంటే యోగం ఉండాలి అనేది ఇక్కడ స్పష్టమైంది నాకు. ఇక్కడ అది అనుకోకుండా ప్రమేయం లేకుండా జరిగిపోయింది. వస్తావా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే రాత్రి 10-11 వరకు. అలాంటిది ఇక ఎర్లీ లేవడం, ప్రయత్నం చేయడం అంతా వచ్చేసింది. సార్ చెప్పిన కొన్ని ఏమో చాలా బాగున్నాయి. మన జీవితంలో నిరంతరం పోరాటం, ప్రతిదానికి డబ్బు గురించి పోరాటం. ఆ పోరాటంలో ఎన్నో ఆరాటాలు కూడా కోల్పోతాను. అవన్నీ సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మౌనం అనేది చాలా 100% ఇంపార్టెంట్. మేము అది పాటిస్తున్నాం. అంటే చెప్పిన నియమాల్లో 80% కరెక్ట్ అయిన నియమాలు మేము ఆల్రెడీ రెగ్యులర్ లైఫ్లో చూస్తున్నాం. ఇంకా 20% అనేది మమ్మల్ని మేము మౌడు చేసుకోవాలి. ఈ రోజు నుంచి ఆ నియమాలు, ఆ పద్ధతులు మేము పాటిస్తామని హామీ ఇస్తున్నాం. వాళ్ళకి చూద్దాం మనం కూడా మనలో ఉన్న చేసి ఏమున్నాయా, ఏదైనా సాధిస్తామా లేదా. మేము అంటే లాస్ట్ చివరి మాట ఒక మాట చెప్పారు. ఏంటంటే గెలిచిన వాడు ఎంత సోచి చెప్పినా అది గొప్పగానే ఉంటుంది. ఓడిన వాడు ఎంత గొప్ప చెప్పినా అది చేదుగానే ఉంటుంది. సరే ముందు మనం గెలవాలి. గెలిచిన తర్వాత ఎలాంటి మాటలు చెప్పినా కానీ అది చాలా గొప్పగా చరిత్ర అయిపోతుంది. సో ముందు మనం నేర్చుకుందాం, ప్రయత్నం చేద్దాం, సక్సెస్ అవుతాం. ఆ తర్వాత నలుగురు చెప్తాం. ఓకే, ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ క్లాస్లో నేను కొత్త నుంచి యాక్చువల్గా ఏంటంటే చాలా రోజుల తర్వాత బుక్ పెట్టాను. అంటే టీచరే ఉండి బుక్ పట్టకపోవడం అంటే ఎప్పుడో వదిలేసాను. నేను బుక్ పట్టి రాయడం కూడా ఎప్పుడో వదిలేసిన. క్లాస్కి రోజుకి 10 క్లాసులు 15 క్లాసులు ఉంటాయి. బుక్ తీయం, అవసరం ఉండదు, అయిపోయింది. అనుభవం అనేది దాటొచ్చేసినాము. బుక్ లేకుండా పాడాలి చెప్పరు అనమాట. బోర్డు కూడా ఏంటంటే ఊరలో చెప్పుకుంటూ పోతే పిల్లలకి అంటే అంత ట్రైన్ అప్ చేసుకునేది. చాలా తక్కువ బోర్డు వాడటం కూడా. ఈరోజు కంటిన్యూగా అంతసేపు కూర్చున్నా అంటే నాకే ఆశ్చర్యం అయిపోయింది. అది ఎలా జరిగిందనేది. ఎక్కువ రాత అంటే కొంచెం ఇబ్బంది పడతాను, కానీ కంటిన్యూగా ఒక డే మొత్తం కూర్చొని రాసిన చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది ఒక చుట్టూ ఎన్విరాన్మెంట్ కావచ్చు, సార్ చెప్పే మాటలు కావచ్చు, మనం పూర్తిగా కేంద్రీకరించగలిగినది. అంత బాగా ఉంది క్లాసు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. టీచర్గా ఇక్కడ ఇది అవుతున్నాము, మాకు ఇంకో గురువు ఉన్నారు అన్న హ్యాపీనెస్ మాకు కలిగింది ఈరోజు. అంటే ఇంకా మేము నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాన్ని గురుగారిని చూసి నేర్చుకోవడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం కల్పించేందుకు అక్కగారు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.